మీద మనం ఆలోచన చేసినట్లయితే పిల్లలు ఈరోజు అనేక శాస్త్రాలు పుట్టాయి. అందులో ఆర్నిథాలజీ అనగా పక్షుల అధ్యయన శాస్త్రం అనేది కూడా ఒకటొచ్చింది. ఏవండి దీని ద్వారా మనుషులు ఏం నేర్చుకున్నారు? అయితే వాటిని బట్టి ఆ పక్షుల ద్వారా మనము ఎలాంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి అనేది ఈరోజు కొన్ని విషయాలు. పక్షుల ద్వారా అనేక విషయాలు ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. అంటే ఈరోజు మనిషి పక్షులను చూసి ఒక శాస్త్రాన్ని రాసుకున్నారు. వాటిని బట్టి అనేక విషయాలు నేర్చుకుంటుండగా వాటిలో కొన్ని విషయాలు ఆ శాస్త్రం చెప్పిన లేదా మనుషులు చెప్పినటువంటి పక్షుల ద్వారా మనిషి నేర్చుకున్న కొంత భౌతిక జ్ఞానాన్ని మీకు తెలియచేసిన తర్వాత పక్షుల ద్వారా ఎలాంటి ఆత్మీయ జ్ఞానాన్ని లేదా దైవ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలో కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. ఈ యొక్క పక్షులను చూసి మనిషి నేర్చుకున్నది ఏంటంటే పక్షులు మనిషికి ఆహారంగా ఆహార అవసరాలు తీర్చడంలో అవి ప్రాముఖ్యంగా ఉపయోగపడుతున్నాయని నేర్చుకున్నాడు. పక్షుల మాంసం తినొచ్చు, వాటి గుడ్లు కూడా మన ఆహారంగా తీసుకోవచ్చు, ఇలాగా నేర్చుకున్నాడు. రెండవది పక్షులు ద్వారా పక్షుల్ని ఉపయోగించుకొని వాటి ద్వారా సమాచారాన్ని న్యూస్ అనేది పురాతన కాలంలో వార్తలు పూర్వకాలంలో రాజులు యుద్ధాలు సమాచారాన్ని కానీ పక్షుల ద్వారా పంపించుకునేవారు. అలాగే లవర్స్ ప్రేమికులుగా ఉండేవారు కూడా పక్షుల ద్వారా ఆ లెటర్స్ను పంపించుకునేవారు. అందుకనే ప్రేమ పావురాలు అంటూ పేరు పెట్టుకున్నారు. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి కూడా మరి ఉత్తరాల మీద పక్షి బొమ్మను వేసుకుంటారు. ఏమండి? సో ఇవన్నీ కూడా అంటే మీ ఉత్తరానికి రెక్కలు సమకూర్చండి అంటూ ఉంటారు. అంటే పక్షులకి ఎలాగైతే రెక్కలు అలాగే మన ఉత్తరానికి మన అడ్రస్ అంత ప్రాముఖ్యమని చెప్పడానికి పక్షి యొక్క చిహ్నాన్ని ఉపయోగిస్తుంటారు. గూఢాచారి వ్యవస్థలో కూడా పక్షులను వాడుకుంటూ పక్షులకు ట్రైనింగ్ ఇచ్చి ముఖ్యంగా పక్షిరాజులకు ట్రైనింగ్ ఇచ్చి వాటి కాళ్ళకు సీసీ కెమెరాలు కట్టి ఇతర దేశాల రహస్యాలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పక్షులకు మనిషికి అవినాభావ సంబంధం ఉందని నేర్చుకున్నారు. ఏమండి? ఒక దీని మీద అదేవిధంగా పక్షులు అంతరించిపోతున్నాయని వీటి గురించి పక్షులు జాతీయ పక్షుల సంరక్షణ ఏర్పాటు చేశారు ఒక సంస్థను. అలాగే అంతరించిపోతున్న పక్షులను ఆయా దేశాలు వారి జాతీయ పక్షులుగా అమెరికాలో అంతరించిపోతున్న పక్షి గ్రద్దగా దాన్ని వారి జాతీయ పక్షిగా గుర్తించారు. మన దేశంలో నెమలిని జాతీయ పక్షిగా అంతరించిపోతున్న పక్షులనే జాతీయ పక్షులుగా గుర్తించడం, వాటిని వేటాడకూడదు, వాటిని బంధించకూడదు, ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకొని వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో అలా వస్తూ ఉన్నారు. అదేవిధంగా పక్షులను చూసి మరి వస్తువులను కనిపెట్టడం, విమానం రైట్ బ్రదర్స్ ఫ్లైట్ని కనిపెట్టడం 1903 డిసెంబరు 17న ఫ్లైట్ని వీరు కనిపెట్టారు. దీని వెనుక వారికి ఒక ప్రేరేపణ బట్టి, ఎందుకంటే రైట్ బ్రదర్స్ యొక్క ఫాదరు ఆయన మిల్టన్ రైట్ అన్నమాట. ఆయన చర్చికి పాస్టర్గా పనిచేశారు కనుక వారికి బైబిల్ తెలుసు. సో వారు చదివినటువంటి వాక్యాన్ని బట్టి ప్రేరేపణ పొంది విమానాన్ని కనిపెట్టడానికి అది వారికి ప్రేరేపణ కలిగింది. అదేంటి? యెషయా గ్రంథం 60:8 చూస్తే మేఘము వలె ఎగయి గొవ్వ వలెను గోళ్లకు ఎగసివచ్చు వీరెవరు? ఈ మాటను ఫ్లైట్ కనిపెట్టినటువంటి రైట్ బ్రదర్స్ చదివి ప్రేరేపణ పొంది విమానం కొనుక్కోవటం జరిగింది. వీరు క్రైస్తవ కుటుంబానికి చెందిన వారు కనుక బైబిల్ చదివి మనుషులు కూడా ఎగరవచ్చు అనే ఆలోచన వీరు చేసి విమానం కనిపెట్టడానికి ఇది వారికి ప్రేరేపణగా మారింది. హోషేయ గ్రంథం 11:11 చూస్తే వారు వణికుచు పక్షులు ఎగురున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి వత్తురు, గొవ్వలు ఎగిరినట్లు అసురు దేశం నుండి వత్తురు. ఇలా బైబిల్లో ఉన్నటువంటి మాటలను బట్టి వారు ఈ యొక్క విమానం కనిపెట్టడానికి వారికి ప్రేరేపణ కలిగిందని చెప్పొచ్చు. ఏమండి? అదేవిధంగా పక్షులు సమాచారం తీసుకువెళ్తాయనే విషయం మనకు బైబిల్లో
ఎంతో అంటే ఇప్పుడు మనుషులు తెలుసుకునే దానికంటే ముందేనే చాలా విషయాలు చెప్పిండు. ఒకసారి ప్రసంగం 10 అధ్యాయం 20 వచనాన్ని చూస్తే, ఎలాగనగా పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. సో, ఈ విషయము జ్ఞాని అయిన సొలొమోన్ గారు క్రీస్తు పూర్వం 935 సంవత్సరంలోనే రాశారు. సో, అంటే పక్షుల ద్వారా సమాచారం చేరవేయవచ్చు అనే విషయం. సో, ప్రియులారా ఇలాగా మనం ఆలోచన చేస్తే అనేకమైనటువంటి విషయాలు పక్షుల్ని చూచి మనిషి నేర్చుకున్నాడు, ఇంకా నేర్చుకుంటూ ఉన్నాడు. ఏమండి? అయితే పక్షుల్ని బట్టి ఎలాంటి ఆత్మీయ జ్ఞానాన్ని మనము నేర్చుకోవాలి. ఏమండి? ఇంతవరకు మనుషులు ఏం నేర్చుకున్నారో మనం చూసాం. శాస్త్రం, సైన్స్‌లో అది ఏం నేర్చుకున్నా కొన్ని విషయాలు చెప్పాను. కానీ ఈ యొక్క పక్షుల్ని విచారించి మనం ఏం తెలుసుకోవాలి అనేది మనం ఆలోచన చేస్తే, పక్షుల ద్వారా దేవుడు మనకు ఎలాంటి జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు, ఎలాంటి దైవ జ్ఞానం మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఒకసారి కీర్తన గ్రంథం 145 అధ్యాయం 15వ వచనాన్ని చూసినట్లయితే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు వాటికి ఆహారం ఇచ్చుచున్నావు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వజీవుల్లో మరి పక్షులు ఆహారం కోసం దేవుని మీద ఆధారపడుతున్నట్లుగా మనకి వాక్యం చెప్తుంది. దేవుడే మాకు దిక్కని పక్షులు తెలుసుకున్నట్టుగా, ఏమండి దేవుని మీద ఆధారపడుతున్నట్టుగా మనకు ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. సో, తెలివి జ్ఞానం ఉన్నటువంటి మనిషికి మాత్రం ఈ సత్యం అర్థం కావట్లేదు. ఏమండి ఇంకో మరో మాట చూసినట్లయితే, కీర్తన గ్రంథం 104వ అధ్యాయంలో కూడా మరొక సంగతి, కీర్తన గ్రంథం 104 అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను. కీర్తన 104 27వ వచనాన్ని చూసినట్లయితే, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పులు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. ఇక్కడ చూస్తే ఇక్కడ అంటే జీవులన్నీ కూడా, అందులో పక్షులు కూడా దేవుని మీద ఆధారపడుతున్నాయి వాటి ఆహారం కోసం. ఏమండి? ఆయన మీద ఆధారపడుతున్నాయి. కానీ మనిషి ఎలా ఉంటున్నాడు? ఏమండి? దేవుని మీద ఆధారపడుతున్నాడా? ఏమండి? దేవునికి వ్యతిరేకంగా, ఏమండి దేవుని మీద అనుమానం కలిగి ఉన్నట్టుగా ఉన్నాడా? ఏమండి? ఒకసారి మరొక మాట, యోబు గ్రంథం 38:41 కూడా చూస్తే, తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లకు ఆహారం ఇచ్చి సిద్ధపరిచిన వాడు ఎవడు? కాకులు కూడా దేవుని మీద ఆధారపడుతున్నాయి. ఎందుకు అంటే మనిషి మీద అవి ఆధారపడటం లేదు. మనిషి ఎంగిలి చేతితో కూడా కాకిని తరమడు. ఒకవేళ తరిమితే ఆ చేతికున్న ఎంగిలి పడి అవి తినే బతికేస్తాయేమో అని. అలాంటి గుణం కలిగిన వాడుగా మనిషి ఉంటున్నాడు. సో, చివరికి కాకికి ఉన్న జ్ఞానం కూడా మనిషికి లేకపోవడం విచారకరం. అయితే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 6:26లో, ఆకాశ పక్షులను చూడుడి, అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. దేవుడు పక్షులను చూడమంటే మనుషులు పక్షులను చూసి, ఏమండి వస్తువులు కనిపెడుతున్నారు. ఏమండి పక్షులను చూసి ఇంకా వాటిని ఎలాగా వండుకొని తినాలి, ఎంత వెరైటీలు ఫ్రై చేసుకొని తినాలో ఆలోచన చేస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలైతే, సైంటిస్టులైతే పక్షులు ఇన్నున్నాయి ప్రపంచంలో, ఇప్పటి వరకు వారు కనిపెట్టినవి 8,000 రకాల పక్షులు. దక్షిణ అమెరికాలో 1,500 రకాల పక్షులున్నాయని, పక్షుల్లో పెద్ద పక్షి నిప్పుకోడని, చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ అని, ఇలాంటి విషయాలు చెప్పారు. ఏమండి? వాటిని చూసి ఇవి నేర్చుకున్నారు. అయితే దేవుణ్ణి ఆశ్రయించాలని గాని మనిషి ఆలోచించకపోవటం, పక్షులు ఎలాగైతే ఆయన వైపు చూస్తున్నాయో, ఆయన మీద ఆధారపడుతున్నాయో బ్రతుకుటి కొరకు, ఏమండి అలా ఆధారపడలేకపోవటం, పైగా పక్షులకు లేని అనుమానం మనిషి దేవునిపై కలిగి ఉండడం చూస్తాం. లోకసువార్త 12:29, లోకసువార్త 12:29 వచనం చూస్తే, ఏమి తిందుమో ఏమి త్రాగుదమని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. కానీ ఆకాశ పక్షులు అవి కొయ్యవు, కొట్టలో కూర్చుకొనవు. చూడండి, అంటే ఆకాశ పక్షులు దేవుని మీద ఆధారపడుతున్నాయి, కానీ మనిషికి మాత్రం దేవుని మీద అనుమానం.
ఏమంటే భవిష్యత్తు మీద భయం, విచారం, దేవునిపై అనుమానం మనుషులకు ఉంటాయి తప్ప పక్షులకు ఉండవు అని మనకి ఈ వచనాలను బట్టి అర్థమవుతుంది. అందుకే అవి చక్కగా పోషించబడుతున్నాయి. మనం ఆయన మీద అనుమానం కలిగి ఉంటున్నాం గనుక మనము పోషించబడలేకపోతున్నాం. దేవుని నమ్మడంలో ఖచ్చితంగా పక్షులే మనకంటే ముందున్నాయి. దేవుని తెలుసుకోవటంలో ఆ జీవులే నమ్మకం కలిగి ఉన్నాయి అని, అనుమానం లేనివిగా ఉన్నాయి అనే విషయం మనకు ఈ యొక్క వచనాలు బట్టి తెలుస్తుంది ప్రియులారా. సో అందుకనే యేసుప్రభువారు అంటున్నారు, ఆకాశ పక్షుల్ని చూడండి, అది చూసి నేర్చుకోండి. అవి ఎలాగైతే బ్రతుకు మీద మేము ఎలా బ్రతుకుతామన్న భయం లేనివిగా నా మీద ఆధారపడుతూ జీవిస్తున్నాయో, అనుమానం లేనిగా ఉన్నాయో అని ప్రభువారు పక్షుల్ని చూడమంటున్నారు. పక్షులు చూసి ఏం నేర్చుకోవాలి ప్రభు అంటే, పక్షులు చూసి మనిషి ఏం నేర్చుకున్నాడు? వాటిని ఎలా ఫ్రై చేసుకొని తినాలో నేర్చుకున్నాడు. వాటికి ఎన్ని రెక్కలున్నాయి, ఎన్ని కాళ్ళు ఉన్నాయి, అవి ఎంత పెద్దవి, ఎంత చిన్నవి, ఎన్ని కలర్లు ఉన్నాయి, ఇవి నేర్చుకున్నారు తప్ప దేవుని మీద అనుమానం కలిగి అవి ఎలాగైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాయి అలాగా దేవుణ్ణి ఆశ్రయించాలన్న జ్ఞానము మనిషి నేర్చుకోకపోవటం చాలా విచారకరం. రెండవ విషయం ఏంటి, పక్షులు మన ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న జ్ఞానం లేదా పక్షుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన దైవ జ్ఞానం ఏంటంటే, పక్షులు ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 10:16లో పావురం వల్లే నిష్కపటులై ఉండండి. చూడండి ప్రియులారా, పావురాలను చూసి లెటర్స్ అవి చేరవేస్తాయి అని తెలుసుకున్నారు తప్ప, లేదంటే వాటి మాంసం తింటే, పావురాల మాంసం తింటే పక్షవాత వాయు రోగం తగ్గిపోతుందని కొంతమంది, లేదంటే పావురాలు వ్యాపారం చేసుకోవచ్చని కొంతమంది, లేదంటే రాజకీయ నాయకులు అయితే పావురాలు శాంతికి చిహ్నంగా పనికొస్తాయని ఇలా అనుకుంటున్నారే తప్ప, ఆ పావురాన్ని చూసి నిష్కపటమైన మరి ఆ గుణం నేను సంపాదించుకోవాలి అని మనిషి తెలుసుకోలేకపోవడం చాలా బాధ కలిగించే విషయం ప్రియులారా. అందుకే తండ్రి అయిన దేవుడు ఏమంటే పరిశుద్ధాత్మను పావురాకారంలో పంపించడం చూస్తుంటే మనము ఆ విధంగా నిష్కపటులుగా ఉండాలి. ఏమండి, పవిత్రంగా మనసులో కపటం లేని వారికి మనం పవిత్రత కలిగి ఉండాలనివి అవి మనకు గుర్తు చేస్తున్నాయి. ఏమండి, పక్షులు చూడగానే నిష్కపటం అనే గుణం మనం తెలుసుకోవాలి. ఏమండి, రోమపత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చూస్తే, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మీరు మేలు విషయమే జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవాలని కోరుచున్నాను. ఇక్కడ చూడండి, దేవుడు కోరుతున్న విషయం ఏంటంటే, పౌలు గారి ద్వారా దేవుడు చెబుతున్న మాట, మీరు పావురాల వల్ల నిష్కపటులుగా ఉండాలి, కీడు విషయమై నిష్కపటులై ఉండండి. అంటే మనం పక్షులను చూసి వాటిలో ఉన్నటువంటి ఆ నిష్కపటమనే గుణం నేర్చుకోవాలని వాటిని ద్వారా మనకు గుణపాఠము చెప్తున్నాడు దేవుడు. సో మనలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎలాంటి నిష్కపటమైనటువంటి గుణం కలిగి ఉన్నారు, మరి అంటే పావురాలు ఎలాంటి నిష్కపటమైన గుణం కలిగి ఉన్నాయో, మన ప్రభువారు కూడా ఎలాంటి ఆ నిష్కపటమైన గుణం కలిగి ఉన్నారో చూసినట్లయితే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూస్తే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. సో యేసుక్రీస్తు ప్రభువారు పాపము చేయలేదని, ఆయన నోట ఏ కపటము లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో యేసుక్రీస్తు వారు ఏమంటే అలాంటి ఆ యొక్క దేవుళ్ళలో ఉన్నటువంటి గుణము పక్షులు చూపిస్తున్నాయి. దేవుళ్ళు ఎలాంటి పాపము లేని, కపటము లేని గుణం ఉందో, పక్షులు అలాంటి గుణాన్ని మనకు చూపిస్తున్నాయి, పావురాలు మనకు చూపిస్తున్నాయి. సో పావురాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుళ్ళలో ఉన్నటువంటి ఆ చక్కటి గుణం మనం కలిగి ఉండాలి. ఏమంటే చెప్పాలంటే, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో పుట్టిన మనిషి ఆ దేవుని యొక్క ఆ గుణాన్ని, ఆ యొక్క లక్షణాన్ని కోల్పోయి ఉన్నాడు. కానీ ఈ పక్షి చూడండి, నిష్కపటమైన గుణాన్ని కలిగి ఉన్నట్టుగా, అందుకే ఆ పక్షులు చూడండి అంటున్నాడు. సో అవి ఎలాగైతే పరిశుద్ధంగా నిష్కపటంగా ఉన్నాయో, నాకున్నటువంటి ఆ గుణాన్ని అవి ఎలాగైతే కలిగి ఉన్నాయో, అలాంటి స్వభావాన్ని మీరు కలిగి జీవించాలి అని వాటి ద్వారా మనకు పాఠం నేర్పిస్తున్నాడు ఈరోజు. సో ప్రియులారా, మనుషులు పక్షులు చూసి
ఏమండి నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోవట్లేదు కానీ ఇంకా ఏమండి కపటముతో ఎవరిని ఏ విధంగా మోసం చేయాలా అంటూ ఈరోజు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా ఆన్‌లైన్‌లో కూడా రకరకాలైనటువంటి మోసాలు. ఏవండీ నెట్ ద్వారా అనేకమైనటువంటి మోసపూరితమైన కార్యాలు చేసి ఏవండీ నిష్కపటమైన గుణాన్ని లేనివారుగా జీవిస్తున్నారు ప్రియులారా. 2 కొరింథీ పత్రిక 1:12 కూడా చూసినట్లయితే మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపటముతోను దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకొంటిమి. ఇక్కడ చూడండి పౌలు గారు నిష్కపటమైనటువంటి గుణం కలిసి నడుచుకున్నాను అని కపటం లేని వారుగా జీవించినట్లుగా మనం ఇక్కడ పౌలు గారి జీవితం కానీ యేసుక్రీస్తు వారి జీవితం కానీ అలాంటి నిష్కపటమైన గుణం కలిగి వారు నడుచుకున్నారు. సో పావురాలు ఎలాగైతే నిష్కపటమైనవో ఏమంటే అలాంటి నిష్కపటమైన గుణం మనం నేర్చుకోవాలి. ఈరోజు బైబిల్ను కేవలం మత పుస్తకంగా ముద్ర వేసి పక్కన పెట్టి కనీసం ప్రకృతిలో మన కళ్ళ ముందు కనబడుతున్న పావురాలను చూసైనా నిష్కపటమైనటువంటి లేదా పవిత్రమైనటువంటి గుణాన్ని కలిగి దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన లేనివారుగా ఉంటున్నారు. సో అందుకనే దేవుడు పక్షి ద్వారానైనా మనిషికి ఆ నిష్కపటమైన గుణం కలిగి ఉండాలనే బుద్ధి నేర్పించాలని దేవుడు ఈ యొక్క విషయాలను తెలియజేస్తున్నారు పిల్లరా. సో పక్షి ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే నిష్కపటమైన గుణం నేర్చుకోవాలి. పక్షులు చూసి ఏం నేర్చుకోవాలంటే అవి ఎలాగైతే దేవుని ఆశ్రయిస్తూ ఆయన నమ్మటంలో మనకంటే ముందుగా ఉన్నాయో అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. సో అవి ఎలాగైతే ప్రభు మీద ఆధారపడుతున్నాయో వాటి యొక్క ఆహారం కోసం ఏమండి మనం కూడా అలాగా ప్రభు మీద ఆధారపడాలని ఆ విధంగా పక్షుల వల్లే పావురాల వల్లే నిష్కపటమైన గుణం కలిగి ఉండాలని అవి మనకి నిత్యము ప్రతి మనిషికి పాఠం నేర్పిస్తున్నాయి. మరొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే పక్షుల ద్వారా ఇంకెలాంటి గుణాన్ని కలిగి మనం జీవించాలి, ఎలాంటి పాఠం నేర్చుకోవాలంటే ద్వితీయోపదేశ ఖండము 32వ అధ్యాయం 11వ వచనం చూస్తే ద్వితీయోపదేశ ఖండం 32వ అధ్యాయం 11వ వచనం పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైకి అల్లాడుచు రెక్కలు చాచుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఈ వచనం జాగ్రత్త గమనిస్తే తన పిల్లలను ఎగరడం నేర్పించడానికి తల్లి పక్షి ఏం చేస్తుంది, గూడిని రేపుతుంది. పిల్లలు పడిపోతుండగా తన రెక్కలపై ఎక్కించుకొని మరలా అదే విధంగా వాటిని సంరక్షిస్తూ వాటికి ఎగరడం నేర్పిస్తూ వాటిని పోషిస్తూ ఉన్నట్టుగా ఈ వచనం మనకు చెప్తుంది. అలాగే దేవుడు కూడా మనకు సంరక్షకునిగా మనల్ని పోషించే పోషకునిగా ఏమండి ఉన్నాడు అనే విషయం మనకు ఈ వచనం ద్వారా తెలుస్తుంది ప్రియులారా. సో దేవుని యొక్క సంరక్షణను పక్షులు మనకు నేర్పిస్తున్నాయి. దేవుడు మనిషిని ఏ విధంగా సంరక్షిస్తున్నారో ఏమండి ఏ విధంగా పోషిస్తున్నారో అనే ఆ యొక్క గుణాన్ని ఆ యొక్క విషయాన్ని పక్షులు మనకు నేర్పిస్తున్నాయి. మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే యెషయా గ్రంథం 63:9 పూర్వ దినములన్నిటిను ఆయన వారిని హత్తుకొనిచు మోసుకొనిచు వచ్చెను. సో ప్రియులారా అంటే దేవుడు ఏ విధంగా హత్తుకొనిచు మోసుకొనిచు అంటాడు కదా, తల్లిలాగా ఆదరించే దేవుడు, తండ్రిలాగా పోషించే దేవుడు, సంరక్షిస్తున్న దేవుడు. సో ఆ యొక్క విషయాన్ని ఈ పక్షులు మనకు నేర్పిస్తున్నాయి ప్రియులారా. ఏమండి నిర్గమాకాండంలో ఉన్నటువంటి 19వ అధ్యాయం 14వ వచనంలో నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తున్నో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూచితిరి. ఏమండి అంటే ఏ విధంగా దేవుడు గద్ద రెక్కల మీద పిల్లల్ని ఎలాగైతే పెంచుకుంటూ తీసుకుని వెళ్తుందో అలాగే నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చాను అని దేవుడు పక్షుల్ని చూపిస్తూ నేను మిమ్మల్ని ఆ విధంగా సంరక్షిస్తూ వచ్చాను అని చెప్తున్నారు. అలాగే ఇశ్రాయేలును ఆయన 40 సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తూ వచ్చారు. పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారిని కాచి కాపాడి
వారికి ఆహారం, పరలోకపు ఆహారం మన్నాను వారికిచ్చి, ఏమంటే బండలో నుంచి నీళ్లను అన్ని లక్షల మందికిచ్చి వారిని ఎంతో జాగ్రత్తగా నడిపించి పోషించాడు. సో దేవుని పోషణ, దేవుని యొక్క సంరక్షణను ఈ పక్షులు మనకు నేర్పిస్తున్న పిల్లరా. సో దేవుడు సంరక్షకుడు, దేవుడు ప్రతి మనిషిని సంరక్షిస్తున్నాడు, దేవుడు ప్రతి మనిషిని పోషిస్తున్నాడు అనే విషయం మనకు తెలుసుకోవాలి. ఏమంటే మరొక మాట చూస్తే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో, కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. మనల్ని సంరక్షిస్తున్నట్లుగా పక్షుల ద్వారా మనము ఈ విషయాన్ని తెలుసుకుంటూ ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37లో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నా పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఉంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. కోడి ఎలాగైతే తన పిల్లలను సంరక్షిస్తుందో అలాగే దేవుడు కూడా తన పిల్లలను సంరక్షిస్తున్నాడు. కోడిని చూస్తే మనిషి ఎలా చికెన్ పకోడీ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు, కానీ ఆ దేవాదేవుని యొక్క, ఆ మహాదేవుని యొక్క సంరక్షణను గుర్తుకు తెచ్చుకోలేని వారుగా ఉంటున్నారు. సో ప్రపంచం ఉన్న పక్షుల్లో ప్రియులరా ఒక పక్షి ఉంది, అది హార్న్బిల్ అనే పక్షి, పొడవాటి ముక్కు కలిగిన పక్షి. ఆ పక్షికి మంచి నాన్న అనే పేరు ఉంది, ఎందుకంటే తన పిల్లలను చిన్ననాటి నుంచి ఈ హార్న్బిల్ అనే పక్షి సంరక్షించి ఎగరగలిగే వరకు గూడు విడిచి వెళ్లకుండా చక్కగా సంరక్షిస్తూ ఉంటుంది. సో ఆ యొక్క హార్న్బిల్ అనే ఈ యొక్క మగపక్షి, అంటే దేవుడు ఎలాగైతే తన పిల్లల్ని పోషిస్తారో, సంరక్షిస్తున్నారో ఆ యొక్క లక్షణాన్ని ఏమండి ఈ పక్షి మనకు నేర్పిస్తుంది ప్రియులారా. సో ఆ ఆడపక్షి గుడ్లు పెట్టే సమయం నుండి నెల తరబడి ఆడపక్షిని కూడా ఏమండి ఆ పిల్లల్ని కూడా పోషిస్తుందట ఈ హార్న్బిల్ అనే ఈ మగపక్షి. సో ప్రియులారా, కుటుంబ సంరక్షణ గురించి ఈ తండ్రి పక్షి లేదా హార్న్బిల్ అనే ఈ మగపక్షి నుండి మనము నేర్చుకోవాలి. సో ఈ పక్షి సంరక్షణ గురించి అర్థమైనంతగా మనిషికి దేవుని సంరక్షణ అర్థం కావడం లేదు. బ్రతికినన్నాళ్ళు పోషిస్తున్నటువంటి ఆ మహాదేవుని యొక్క సంరక్షణ మానవాళికి అర్థం కావట్లేదు. ఎంతో సురక్షితంగా, ఎంతో క్షేమంగా మనం ప్రకృతిలో మనం జీవిస్తున్నాము ఏమంటే తెలుసుకుని ఆయన ఇంకా స్తుతించాలి, ఏమంటే ఇంకా ఆయన గణపరచాలి. ఆయన సంరక్షణ బట్టి, ఆయన మనల్ని సంరక్షిస్తే ఎంతో ఏమంటే ఈ ప్రకృతిలో అన్ని సమకూర్చి ఇచ్చి మనల్ని సంరక్షిస్తూ ఉంటే ఆయన సంరక్షణ ఎరగలేని వారుగా ఉంటున్నారు పిల్లరా. అందుకనే ఈ పక్షి ద్వారా మనం ఈ జ్ఞానం నేర్చుకోవాలి. పక్షి ఏ విధంగా అయితే ఏమండి దేవుని సంరక్షణలో ఉంటుందో, పక్షి ఏ విధంగా అయితే తన పిల్లలను సంరక్షిస్తుంటుందో, అలాగే దేవుడు కూడా తన ప్రజలను నిత్యము సంరక్షిస్తూ ఉన్నారు, ఆయన తన ప్రజలను పోషిస్తూ ఉన్నారు అనే విషయం మనం నేర్చుకోవాలి. సో పక్షి ద్వారా ఇంకే విషయం నేర్చుకోవాలంటే మరొక సంగతి చూద్దాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనంలో, కీర్తన గ్రంథం 103:5లో, పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగునట్లు. చూడండి పిల్లరా, పక్షిరాజుకైనా మనకైనా యవనం కొత్తదిగా అవ్వాలంటే దేవుడే దిక్కు, ఏమండి కదా. ఈ యొక్క ఆధునిక యుగంలో ఈ యొక్క 21వ శతాబ్దపు తర్వాత మనిషి ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు, ఏమండి. ఎన్నో రకాల ఇప్పుడు 12 అవర్స్ డ్యూటీ చేశారు అందరికి, ఏమండి. అంటే 12 అవర్స్ పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా పని ఒత్తిడి పెరగటం వల్ల మనిషికి ఒత్తిడి పెరిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఆ యొక్క ప్రెజర్ పెరిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆ కోరికలు పెరుగుతున్నటువంటి బాధ్యతల వలన మనిషిలో ఈ ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సో స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. అయితే ప్రియులారా, మనిషి అలాంటి స్ట్రెస్కు లోనైపోయి ఆవేశానికి
గురైపోయి అనాలోచనగా ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏమండి? అయితే ప్రియులారా, ఈ యొక్క మనం ఈ పక్షిరాజు గురించి ఆలోచన చేస్తే ఈ పక్షిరాజు సుమారుగా 70 సంవత్సరాలు జీవిస్తది. తన జీవిత కాలంలో 40 సంవత్సరాలు వచ్చేసరికి మాంస పదార్థాలు పదే పదే చీల్చి ఆ ముక్కు పదును తగ్గిపోతది. ఎరను పదే పదే వేటాడి ఆ కాళ్ళు గోళ్ళు అరిగిపోతాయి. ఆకాశంలో అనేక సార్లు ఎగిరి రెక్కలు అలసిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆహారం దొరకని మరి కష్ట పరిస్థితుల్లో జీవనం సాగించలేని ఆ కష్ట కాలంలో ఈ పక్షి ఏం చేస్తదంటే తను చంపుకోవాలి అనుకోదు. ఎవరికి తెలియని ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ గూడు కట్టుకొని తన ముక్కును పదును చేసుకుంటది. తన గోళ్ళను లాగేసుకుంటది, రెక్కలను పీకేసుకుంటది. మరలా కొత్త గోలు, కొత్త రెక్కలు, పదునెక్కినటువంటి ముక్కు వచ్చే ఆ స్థితి వరకు ఏమండి అది మళ్ళీ కొత్త యవ్వనం దశ వచ్చేంత వరకు అది అలాగే ఉంటది. ఆ తర్వాత కొత్తదనం వస్తది దానిలోనికి. ఆ తర్వాత ఇంకా 30 సంవత్సరాలు బతికేస్తదట ఈ యొక్క పక్షిరాజు. అంటే అందుకనే ఇక్కడ అంటాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదగునట్లు. అంటే పక్షిరాజును అలాగే యవ్వనమైనదిగా చేస్తున్నాడు దేవుడు. సో అంటే కష్టకాలంలో కూడా దానికి సహాయం చేసి ఆ బ్రతుకులు ఇంకా బ్రతికేటట్టుగా సహాయం చేస్తున్నాడు దేవుడు. అండ్ ఆ కష్టమైన పరిస్థితుల్లో కూడా తన తెలివితో దేవుడు దానికి తెలివినిచ్చాడు. ఆ తెలివితో ఇంకా తన జీవనము సాగించేట్టుగా ఉంది. సో ప్రియులారా, మనము వాటిని చూసి ఏం నేర్చుకోవాలి? ఆ పక్షిని చూసి పక్షిరాజు ఏ విధంగా అయితే తను మరలా కొత్తదనాన్ని, యవ్వన బలాన్ని తెచ్చుకుంటుందో, అలాగే మనం కూడా ఈ లోకంలో మనకు ఎదురవుతున్నటువంటి పని ఒత్తిడికి లేదా బాధ్యతలకు మనము ఆ స్ట్రెస్కి లోనైపోయి ఆత్మహత్య చేసుకోవాలనో లేదా ఇంకోటి చేసుకోవాలనో ఆలోచన మనలోకి రాకుండా, పక్షిరాజు ఏ విధంగా అయితే తన కష్టకాలంలో కూడా దేవుని సహాయంతో మరలా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుందో, మనం కూడా ఆ విధంగా దేవుని కొరకు బ్రతకటానికి, ఈ లోకంలో ఎలాంటి సమస్యలు మనకు వస్తున్నా, మన నిత్య జీవితంలో మనం చేస్తున్న పనుల్లో ఎన్నో ఒత్తిళ్ళు వస్తాయి. ఎన్నో వ్యాపారాలు చేస్తున్నప్పుడు, ఎన్నో రకాల జాబులు చేస్తున్నప్పుడు ఎన్నో ఒత్తిళ్ళు వస్తుంటాయి, స్ట్రెస్ ఎక్కువ అవుతుంటాయి. అయినా సరే మనము ఆ ఒత్తిడికి, ఆ స్ట్రెస్కు తట్టుకొని మనం నిలబడాలి. ఆ విషయాన్ని ఈ పక్షిరాజు మనకు నేర్పిస్తుంది. సో పక్షిరాజు ద్వారా దేవుడు మనకేమి నేర్పిస్తున్నాడు అంటే, పక్షి ఎలాగైతే ఏమండి ఇంకా చెప్పాలంటే దానికంటే ఎక్కువ జ్ఞానం కలిగిన మనము ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం? ఎందుకు ఆ స్ట్రెస్కు భయపడిపోయి టెన్షన్ పెట్టేసుకుంటున్నాం? ఆయన మీద ఆధారపడుతూ, పక్షి ఎలాగైతే దేవుని మీద ఆధారపడుతూ కొత్తదనాన్ని తెచ్చుకొని మరలా జీవిస్తుందో, మనం కూడా ఆయన మీద ఆధారపడుతూ మన యొక్క జీవితంలో, మన నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఒత్తిడి ఎక్కువైనప్పుడు మనము పక్షిరాజు వలె వాటిని జయించేటట్టుగా ఉండాలి అని ఆ పక్షిరాజును చూపించి దేవుడు మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఈ నిత్య జీవితంలో మనకి ఎలాంటి స్ట్రెస్ ఎక్కువైనా సరే, ఎలాంటి ఒత్తిళ్లు మనకి ఎక్కువైనా సరే, మనము వాటికి లోబడిపోకుండా ఆయన కొరకు జీవించాలి అనే విషయం తెలుసుకోవాలి. ఏమండి? సో ప్రియులారా, అలాంటి పాఠాన్ని నేర్చుకోవాలి. ఏమండి? యోబు గ్రంథం 5:11 చూస్తే, భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. చూడండి, మనం పక్షుల కంటే తెలివైన వారమని స్పష్టంగా వాక్యం బైబిల్ చెప్తుంది. మనకంటే తెలివి, జ్ఞానము తక్కువ ఉన్న పక్షులే ఈ లోకంలో వాటికి ఎదురయ్యే ఒత్తిడిని జయిస్తాయి. కానీ వాటికంటే తెలివి కలిగినటువంటి మనిషి మాత్రము ఈ చిన్న జీవితంలో ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న సమస్యలకు, ఒత్తిళ్లకు లొంగిపోయి ఆత్మహత్య చేసుకోవటానికో లేదా కోపపడి కోపం బీపీలు తెచ్చుకొని ఏమండి ఎదుటివారిని దూషించటమో, ఎదుటివారిని చంపేయటమో లేదా వీరే చంపుకోవటము, ఇలాంటివి
చేస్తున్నారు పిల్లరా. సో అందుకని దేవుడు పక్షుల్ని చూపించి దేవుడు మనకు బుద్ధి చెబుతున్నాడు. పక్షులు ఎంత ఒత్తిడి జయిస్తున్నాయో ఏమండి ఆ యొక్క పక్షిరాజుని చూసి బుద్ధి తెచ్చుకొని మనకు కూడా ఈ లోకం ఎదురయ్యే ఒత్తిళ్లకు భయపడిపోకుండా, వాటికి భయపడి ఏమండి పాపము చేయకుండా ఆత్మహత్య చేసుకోవడం లేదా వేరే వారిని చంపే ప్రయత్నం చేయటం అలాంటివి చేయకుండా ఉండాలి అని మనకి పాఠం నేర్పిస్తున్నాడు. కీర్తన గ్రంథం 127 అధ్యాయం 4వ వచనం చూస్తే కీర్తన 124 7వ వచనం, కీర్తన 124 7వ వచనం చూస్తే పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొనిచున్నది, ఉరి తప్పింపబడిను మనము తప్పించుకొని ఉన్నాము. అంటే పిల్లరా ఈ వచనాన్ని బట్టి పక్షుల కోసం వేటగాడు వల వేసినప్పుడు ఆ వలలో చిక్కుబడినటువంటి ప్రమాదాలు పడినటువంటి ఆ పక్షులు ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాయి. అలాగే మనుషులు కూడా, మనుషుల్ని వేటాడే వేటగాడు ఉన్నాడు, వాడి అపవాది. వాడు మనల్ని తీవ్రమైనటువంటి ఒత్తిడిలో పడేసి ఏమంటే లోక సంబంధ బాధ్యతలు ఎక్కువ పెంచేసి ఆ ఒత్తిడిలో పడవేసి ఏమండి మనకు శాంతి లేకుండా అనేక భారాలు పడవేసి మనల్ని మనమే చంపుకునేటట్టుగో లేదంటే ఎదుటి వారిని చంపేసేటట్టుగో అలాంటి ఒత్తిళ్ళు తీసుకొస్తాడు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ ఒత్తిడిని తట్టుకొని నిలబడేటట్టుగా మనము నేర్చుకోవాలి ప్రియులారా. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే హబక్కూకు 1వ అధ్యాయం 15, వాడు గాలం వేసి మనుషులందరూ గుచ్చి లాగి ఉన్నాడు, ఊర్లు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వల్ల వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు. ఈ వచనాన్ని గమనిస్తే మనుషులకు కూడా వేటగాడు ఉన్నాడని, వాడెవడో కాదు మన శత్రువైన అపవాదని, మనుషులకు లోకాశలను, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను కలిగించి వాటిని చూపించి తీవ్రమైన ఒత్తిడికి మనల్ని గురి చేసి ఆ ఒత్తిడికి లొంగిపోయే విధంగా చేస్తున్నాడు. సో ఆ పక్షి ఎలాగైతే ఒత్తిడికి లొంగకుండా తప్పించుకొని దేవుని సహాయంతో జీవిస్తుందో మనం కూడా అలాగా తప్పించుకొని ఆ ఒత్తిళ్లను జయిస్తూ దేవుని కొరకు జీవించాలని ఆ యొక్క పాఠాన్ని మనం నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. కీర్తన 91వ అధ్యాయము 3వ వచనం చూస్తే కీర్తన 91:3లో వేటకాని ఊర్లో నుండి తప్పించువాడు ఆయనే అని మనకి ఇక్కడ రాయబడిన మాట. వేటకాడు ఎవరో ఇక్కడ సాతానుడు. సో వాడి ఊర్లో నుంచి తప్పించేది ఎవరంటే దేవుడు ఒక్కడే. ఆయన జ్ఞానం ఒక్కటే మనల్ని ఆ వేటగాడి ఊర్లో నుంచి తప్పిస్తుంది. సో ఈ యొక్క మనం వేటగాడి ఊర్లో నుంచి తప్పించుకోవాలి, ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే మనము మన దేవుడిని ఆధారం చేసుకొని ఏమండి ఆయన జ్ఞానంని బట్టి మనం జీవిస్తే ఆ ఒత్తిడిని జయించగలుగుతాం, ఆ స్ట్రెస్ మనం జయించగలుగుతాం. సో ఈ విషయం పక్షులకు తెలుసు. దేవుని సహాయంతో ఆ పక్షి ఏం చేస్తుంది ఏమంటే ఆ ఒత్తిడిని జయించి మరలా కొత్తదనాన్ని ఆ పక్షిరాజు యవన ధనాన్ని తెచ్చుకొని జీవిస్తుంది పిల్లరా. సో మనం కూడా అలాగే జీవించాలని వాక్యం నేర్పిస్తుంది. చివరిగా మరొక సంగతి పక్షుల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే చివరిగా మరొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తున్నాను. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాలు, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము దేవుని పనిని ప్రచురపరుచున్నవి, పగటుకు పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఇక్కడ చూస్తే మనకు పక్షుల ద్వారా జ్ఞానము ఏమండి మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణకు మనకు కొల్లేరు ప్రాంతానికి పక్షులు వస్తుంటాయి. ఈ పక్షులు వాటి దేశం నుంచి వాటి దేశంలో కరువు, తీవ్రమైన చలి ఉన్నప్పుడు, వాటికి ఆహారం దొరకలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దూరదేశం నుంచి మన కొల్లేరు సరస్సుకు పక్షులు వస్తూ ఉంటాయి. కొన్ని పక్షులు అయితే సైబీరియా ప్రాంతం నుండి సముద్ర మార్గం ద్వారా సుమారు 22,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వస్తాయి. ఇలా వస్తున్న వీటికి దారి ఎలా తెలుస్తుంది అనే విషయం సైంటిస్టులకు అర్థం కాలేదు. అయితే ఈ మధ్య కాలంలోనే తెలుసుకున్నారు. పగటి వేళ సూర్యరశ్మి ఆధారంగా, రాత్రి వేళ నక్షత్రాల యొక్క కాంతి ఆధారంగా పక్షులు సముద్రం మీద కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయని తెలుసుకున్నారు. అయితే పక్షులు నక్షత్రాలను చూసి జ్ఞానం తెచ్చుకున్నాయి. కానీ నక్షత్రాలు దాటుకుంటూ వెళ్తే
మన సొంత ఆ లోకం పరలోకం ఉందని మనిషికి మనకు అర్థం కావట్లేదు. ఈ పరలోకంలో మానవాళిని ప్రేమతో మరి దేవాదేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడనే విషయము ఎరగని వారిగా ఉంటున్నాం. కీర్తన 90 అధ్యాయం 3వ వచనం చూస్తే, నీవు మనుషుల మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చున్నావు. నక్షత్రాలను చూసి పక్షులైతే దారి కనుక్కున్నాయి, కానీ మనుషులు మాత్రం నక్షత్రాలను చూసి జ్ఞానం నేర్చుకోలేకపోవడం చాలా బాధ కలిగించే విషయం ప్రియులారా. అందుకే దేవుడు పక్షులు పంపించి వాటి వలన మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మనది దేశం కాదు, మనం వేరే దేశానికి వెళ్ళాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇక సైబేరియా నుంచి వచ్చినటువంటి పక్షులు కొన్నాళ్ళు ఉండే తర్వాత ఎలాగైతే ఇతర దేశానికి వెళ్ళిపోతుంటాయి, ఆ సొంత దేశానికి. సో మనం కూడా ఈ లోకంలో మనం ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలనే విషయాన్ని అవి మనకు నేర్పిస్తున్నాయి. ఏమండి, ఎక్కడో మన ఈ సైబీరియా దేశం నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పులికాట్ సరస్సులకు, కుల్లేటి సరస్సుకి వచ్చి తిరిగి అవి ఆ దేశానికి వెళ్ళిపోతాయి. చూడండి వాటికి ఎంత జ్ఞానం ఉంది. ఏ దేశం నుంచి వచ్చే మళ్ళీ ఆ దేశానికి వెళ్ళిపోతాయి. అంటే అవి ఏం నేర్పిస్తున్నాయి మనకు? ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశం మనం కూడా వెళ్ళాలి అనేటటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి. సో ఇలాంటి విషయాన్ని మనము నేర్చుకోవాలి. చివరిగా హెబ్రీ పత్రిక 11:15లో చూస్తే, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న యెడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఏ దేశం నుండి వచ్చాయో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. నిద్ర మేల్కొని మనం ఇప్పుడే సిద్ధపడి ఆ గొప్ప లోకానికి చేరుకునే విధంగా మనము సిద్ధపడదాం ప్రియులారా. పేతురు రాసిన పత్రిక 2:11లో రాయబడింది, ప్రియులారా మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు కనుక దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, పక్షులు ఎలాగైతే ఏ దేశం నుంచో ఆ దేశానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాయి, మనం కూడా మన యొక్క దేశం ఇది కాదని, ఇక్కడ నిలువరమైన పట్టణం ఇక్కడ మనకు లేదని, పట్టణమే లేనప్పుడు మనకి ఇల్లు ఎక్కడ ఉంది? ఇక్కడ ఏమండి, అబ్రహాము ఇసాకు యాకోబుల్లాగా గుడారంలో నివసిస్తూ యాత్రికులు మీ లోకమని తెలుసుకొని ఆ లోకం కొరకే మనం ఎదురు చూడాలని, ఏమంటే భూలోక సంబంధమైన మనసు పెట్టకుండా పర సంబంధమైన విషయాల మీద మనసు పెడుతూ మనది శాశ్వతమైన లోకం అక్కడ ఉందని, మన పౌరస్థితి అక్కడ ఉందని ఎరిగిన వారుగా ఆ గొప్ప లోకానికి చేరుకునే వారుగా మనం సిద్ధపడదాం. సో పక్షుల ద్వారా ఒక 5 విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. 1, పవిత్రతను ఏమండి కలిగి ఉండాలి అని. 2వది, పక్షులు ఎలాగైతే దేవుని ఆశ్రయిస్తూ ఆయన మీద నమ్మకం కలిగి ఆధారపడి ఉంటాయో అలా మనం కూడా ఆయన్నే ఆశ్రయిస్తూ ఆధారపడుతూ ఉండాలని. అండ్ 3వది, ఆయన సంరక్షణ నేర్పిస్తున్నాయని. అండి పక్షులు దేవుని యొక్క సంరక్షణ మనకు నేర్పిస్తున్నాయి కదండి. సో అదేవిధంగా వాటి ద్వారా మనము ఇంకా నేర్చుకున్నటువంటి 4వ విషయం ఏంటంటే, అవి ఆ యొక్క పక్షులు ఒత్తిడిని జయించే విధంగా ఏమంటే ఉన్నాయని. ఆ విధంగా మనం కూడా ఈ లోకంలో ఎదురయ్యే ఒత్తిడులను జయించాలి, శ్రమలను జయించాలి. చివరిగా ఆ వలస వచ్చినటువంటి ఆ పక్షులు తమ స్వదేశానికి ఎలా వెళ్తున్నాయో మనం కూడా ఈ లోకానికి యాత్రికులుగా వచ్చామని, తిరిగి ఆ లోకానికి వెళ్ళాలని ఆ జ్ఞానాన్ని పక్షులు మనకు నేర్పిస్తున్నాయి. సో ఈ విధంగా మనం పక్షులు చూసి జ్ఞానం నేర్చుకొని, మనది లోకం కాదు, శాశ్వతమైన లోకం మనది, ఆ లోకానికి మనం వెళ్ళాలనే జ్ఞానం ప్రతి మనిషి నేర్చుకొని ఆ జ్ఞానం ద్వారా దేవుని తెలుసుకుంటూ దేవాదేవుని స్తుతిస్తూ ఆయన మహింపరుస్తూ ఆ గొప్ప జ్ఞానాన్ని అనేక మందికి నేర్పించే వరకు మనం ఉందాం ప్రియులారా. కాబట్టి పక్షుల ద్వారా ఇలాంటి విషయాన్ని నేర్చుకోవాలి, ఈ ఆత్మీయ సంగతులు నేర్చుకోవాలి. ఏమండి, దేవుని వాక్యం నేర్పించినటువంటి సంగతులు నేర్చుకోవాలి. సో అలా కాకుండా కేవలం పక్షులు ఇన్ని వేల రకాలు ఉన్నాయి, ఇందులో పెద్ద పక్షి ఇది, చిన్న పక్షి ఇది, ఇలాంటి విషయాలు మాత్రమే నేర్చుకోవటం వల్ల మనకు ఉపయోగం లేదు. కానీ మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే దైవ జ్ఞానాన్ని పక్షులను బట్టి దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటే మనం నేర్చుకొని ఆ విధంగా జీవిస్తే మన అందరికీ ఆశీర్వాదం,
దీవెన ఏమండి ఆ గొప్ప దేవునితో ఉండే జీవితం కలిగి ఉంటామని తెలియచేస్తూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మేము నేర్చుకోవటానికి